ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేని చెన్నైలో మాత్రమే మన బాలయ్య బాబు గారు అఖండ సినిమాకి స్టే ఇచ్చారు. ఇప్పుడు స్టే వెకేట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ ఎంఓయూ టర్మ్స్ ఉంటాయి, వాళ్ళు మెన్షన్ చేసుకోవాలి పార్షియల్కి కడతారా ఫుల్కి కడతారా అని. కానీ ఈరోజు ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినా కూడా పబ్లిక్లో డిస్కస్ చేయలేని ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో మేము డిస్కస్ చేయమంటున్నారు. అండ్ అందరూ కొంతమంది అయితే రాసేస్తున్నారు మా బాలయ్య బాబు గారు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే తంతా అన్నారని. ఆయన అన్నారో లేదో తెలియదు కానీ మీరందరూ రెచ్చిపోయి పిచ్చి మాటలు ఆపండి. బాలయ్య బాబు గారు చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా కామ్గా ఉన్నారు, చాలా కంపోజ్డ్ వేలో తీసుకెళ్తున్నారు. ఇది ఇష్యూగా సాల్వ్ చేస్తారు తప్ప పెంటగా చేసే మనస్తత్వం ఎవరికి లేదు ఇక్కడ. మీరు రాసే బోర్డు థంబ్నెయిల్స్ వల్ల ఈ ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి తప్ప సినిమాకి అండగా నుంచునే వాళ్ళు బాలకృష్ణ గారు. మిగతా వాళ్ళందరి గురించి నాకు తెలియదు, ఐ కేర్ ఎ డ్యామ్. కానీ ఒక బాలకృష్ణ అభిమానిగా నేను చెప్తున్నాను, సినిమాకి అండగా నుంచునే వ్యక్తే బాలకృష్ణ గారు. డైరెక్టర్స్ మ్యాన్, ఆయన ఏం చెప్తే అది చేస్తారు. అంత వినయ విధుడులాగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఈరోజు హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే అవుతున్నారు, 6th మూవీ హిట్ అవుతుంది, ఆయనకి నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. ఇదంతా కాకుండా మనకి పద్మభూషణ్ వచ్చింది. బాలయ్య బాబు గారికి ఉన్న చరిష్మాని ఈ రోజు ఆపుదామని ఎంతమంది ఏదో కుట్రలు వేసినా ఎక్కడ సాగదు.